తప్పకుండా మీరు కానీ మీ పార్టీ నాయకత్వం దేశవ్యాప్తంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనతో, ఉదాహరణకు కంటోన్మెంట్ ఏరియాలో ఒక చిన్న సంఘటన జరిగింది, దాని ఒక భూతత్వంలో పెట్టి ఒక మతపరమైనటువంటి ఉద్దేశాలు కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొకటి జరిగింది, దాన్ని రాజకీయం చేయడానికి తప్ప భక్తిపరమైనటువంటి చర్యలు, భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు లేనే లేవు. నేను ప్రధానంగా 2-3 అంశాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాపం ఆయనకు నిన్ననే వాళ్ళ ఒక పార్లమెంట్ సభ్యుడు ఫుట్బాల్ తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఆఫీసర్ ఇస్తాడు, మా బతికేందని అట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఫుట్బాల్ లెక్క మీ పార్టీ నాయకుల పరిస్థితి అట్లుంటే మీరు మా మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రామచంద్రరావు గారు, ఎస్ యువర్ బేసికలీ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్. ఆనాడు కూడా రిజర్వేషన్ల మురళీధరరావు కమిషన్, మండల కమిషన్, కమండలం తెచ్చినారు, మీరు వ్యతిరేకించినారు. ఇటువంటి అన్ని అంశాల పట్ల పార్టీ నిర్ణయాలకు సంబంధించి మీ శాసనసభలో మీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినప్పుడు వాటికి కట్టుబడి ఉండే బాధ్యత లేదని అడుగుతున్నాను. ఇవాళ మహేష్ గౌడ్ గారు కోరినట్టుగా దొంగ ఓట్లకు సంబంధించిన అంశం లోపల, ఓటు చోరీ అంశం లోపల పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయండి, ఎన్నికల కమిషన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మొన్న కిషన్ రెడ్డి గారి సందర్భంగా ఆగిపోయిన కిషన్ రెడ్డి గారు అంటూ ఉన్నాడు, హైదరాబాద్ సంబంధించినటువంటి పూర్తిగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడివి, కేంద్ర మంత్రివి, అంతకుముందు కూడా కేంద్ర టూరిజం మంత్రివి, హైదరాబాద్ ₹1 తీసుకొచ్చిరా అని అడుగుతాను. హైదరాబాద్ కొరకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ ప్రజల డ్రైనేజ్ కొరకు, హైదరాబాద్ ప్రజల త్రాగునీటి కొరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కృష్ణానది, గోదావరి, మంజీరా, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ తప్ప ఈ ప్రభుత్వాలలో మీరు ఎన్నడన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిరా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందా? రాజకీయాలు మాట్లాడేది మస్తు మాట్లాడతారు. కేంద్రంకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మంత్రి అని మేము తెలంగాణ ప్రజలు మీరు చాలా ఊహించుకొని ఎక్స్పెక్ట్ చేస్తే, ఆఖరికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సమస్యలు, హైదరాబాద్ పెరుగుతోంది విస్తీర్ణం, మెట్రో విస్తీర్ణం కావచ్చు, లేదా అటు మేడ్చల్ సైడ్ కానీ, ఇటు అల్వాల్ సైడ్ కానీ బ్రిడ్జెస్, వాటికి సంబంధించినటువంటి వాటి కొరకు కానీ అన్ని ఎక్కడికక్కడనే. అందుకే మళ్ళీ ఒక్కసారి కోరుతా ఉన్నాం, నిజంగా మీకు మతపరమైన రాజకీయాలు తప్ప అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు తీసుకురండి. ఓట్లు దొంగతనంతో ఓట్ల చోరీ చేయలేదంటే దాని మీద మీరే ఎన్నికల కమిషన్కి లేఖ రాయండి. దొంగ అంటే భుజాలు జరుపుకొని ఆందోళన పడి ఏది పడితే అది మాట్లాడితే పొరపాటు అయితే జాగ్రత్త, ఇది మంచిది కాదనే మాట సందర్భంగా మనం చేస్తాం.